సత్యం. న్యాయం ధర్మం నీతి నియమం గెలుచును అన్నది నానుడి. నందిని పండిగ నమ్మించైనా గెలవాలన్నది యూనుడి. నీతిని నమ్ముకు బతికే వాడిని లోకంలోకి వచ్చేస్తుంది. నూరే పెట్టుకు బతికే వాడికి ఊరే దండం పెడుతుంది. న్యాయం ధర్మం నీతి నియమం, న్యాయం ధర్మం నీతి నియమం, న్యాయం ధర్మం నీతి నియమం, న్యాయం ధర్మం నీతి నియమం. తీర్పివ్వమని కోరుతున్నాను. బుద్ధుడు పుట్టిన యుద్ధ భూమిగా రాముడు ఏలిన రక్తం ఏరై నిరూపించిన శాంతి కపోతం నేలకు నేడు రాలింది. జాతి మతాల కుమ్ములాటలో నీకే పారిపోయింది. మమత సమత మానవత్వమే మట్టిని కలిసింది నాడు. వంచన తరిగి మంచే పెరిగి వెలుగే వచ్చేదే నాడు. న్యాయం ధర్మం నీతి నియమం గెలుచును అన్నది నానుడి. నందిని పండిగ నమ్మించైనా గెలవాలన్నది యూనుడి. నీతిని నమ్ముకు బతికే వాడిని లోకంలోకి వచ్చేస్తుంది. నూరే పెట్టుకు బతికే వాడికి ఊరే దండం పెడుతుంది. జూనియర్ ఏంటి నాన్న? మేమో చేయితే మేము చేయితేరా తప్పుగా రాసినట్టున్నాడు. ఓకే, కోర్టులో గెలిచేది అసత్యమే కదా యువర్ ఆనర్. అవును, అందరూ ఆయన శాస్త్రి గారు అంటూ ఉంటారే, ఆయన పూర్తి పేరు ఏమిటి? వేటూరి సుందరరామ శాస్త్రి. అవును, ఒక బ్యాగులో ప్లాస్టిక్ పెట్టారు, ఒక బ్యాగులో కేస్ పెన్స్ పెట్టారు, మరో బ్యాగులో పేపర్ పెన్స్ పెట్టారు, ఇంకో బ్యాగు తెరవనంటే అందులో ఏం పెట్టారు? బొంబాయి ఫ్లాష్ బ్యాకా? చూసే బొంబాయి, నాకు కాళ్ళు చచ్చిపడిపోయి దరిదాపు 10-15 ఏళ్ళు అవుతుంది. కానీ అదే తలుచుకుని ఇంకా ఫీల్ అవ్వాలా? కానీ నాకు కొంచెం కూడా ఫీలింగ్ లేదు. ఎందుకో తెలుసా? లోకంలో భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు, కానీ ఇంతవరకు ఒక లాయర్ కిల్లాలిగా అవతారం ఎత్తలేకపోయాడు. భగవంతుడే పక్కనుండగా నాకు కాళ్ళు మాత్రమే కాదు, చేతులు కూడా అక్కడ. భగవంతుడి ముందు అపశకునం మాట్లాడేమిటండి? భగవంతుడు దండిస్తాడు. అవునవును, అదీగాక ఈ ఊరి భగవంతుడు కాడు, బొంబాయి భగవంతుడు. బొంబాయి వదలండి, నేను బొంబాయిలో పుట్టిన మాట నిజమే, అందుకని
యు నో మై నేమ్ ఇస్ పార్వతి. దట్ యు నో మై స్వీట్ అర్థండి. అయ్యో. అవును, మన అమ్మాయి జానకి ఎక్కడ? అదేమన్నా బొంబాయికి వెళ్ళిందా? రోజులాగే భరతనాట్యం క్లాస్కి వెళ్ళింది. అయ్యో వదలండి. భరతనాట్యం నేర్చుకుంటున్నానని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి ఈత నేర్చుకుంటున్నావే, ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఈత నేర్చుకోవాలని నాకున్న ఇష్టమైన కోరికను మా నాన్నతో చెప్పానే, ఆయన వద్దన్నారు. దానితో నాకు అబద్ధం ఆడక తప్పలేదు. పిల్లలు అబద్ధం చెప్పడానికి కారణం పెద్దలు వాళ్ళపై అనవసరమైన ఆంక్షలు విధించడం వల్లనే. అయ్యో, ఏ టేబుల్ కలర్ఫుల్ గా ఉందో చూడరా మావా. మావా, ఆ టేబుల్ సూపర్ గా ఉందిరా. భరతనాట్యం క్లాసులకు రోజు వెళ్తున్నావు? భరతనాట్యం క్లాస్ కా? వెళ్తున్నాను. అవును రోయ్, అమ్మాయి సూపర్, ఆంటీ సూపర్. సరిగ్గా లేవు, త్వరగా కానీ ఇంటికి వెళ్దాం. ఎంత ధైర్యం నీకు? నీ మొహం మాడ డొక్క చింపేస్తాను. సుంటా ఎంత పొగరంటే ఒక మగాన్ని చెప్పుతో కొడతావు? అసభ్యంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోమంటావుట? ఇలాంటి చేయకూడదు నెమ్మదిగా అడ్వైజ్ చేసి ఉండొచ్చుగా. మా సంగతి ఏంటో తెలియకుండా మాతో పెట్టుకున్నావు. ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ కూతురు ఇచ్చేస్తాను, నువ్వేం చేయగలవే? ఇక్కడ ఎవ్వడు నీకు సపోర్ట్ చేయడు, ఎందుకంటే ఇది నా ఏరియా. ఇక్కడ నేను చెప్పింది వేదం. అయ్యో అబ్బాయి, నువ్వెవరో తెలుసుకోవచ్చు? నా పేరు ఎడిసన్ అండి. రోడ్ రోలర్ నడిపే డ్రైవర్ని. అంబేద్కర్ నగర్ లో జిమ్ నడుపుతున్నా. ఎడిసన్ అంటున్నారు, మీరు క్రిస్టియనా? తెలీదండి, నేను ఒక అనాథని. నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు. నాకు నేనే పేరు పెట్టుకున్నానండి. ఎవరో ఒక దేవుడు పేరు పెట్టుకుని ఏదో ఒక మతానికి అంటు పెట్టుకోవడం కంటే ప్రపంచానికి ఉపయోగపడే కరెంటును కనిపెట్టాడే థామస్ ఆల్వా ఎడిసన్ అనే మేధావి. ఆయన పేరు పెట్టుకోవడమే గొప్పని అనుకున్నాను. వస్తానండి. అయ్యో, అమ్మాయి పెళ్లి చూపులంటేనే నాకు కాళ్ళు చేతులు ఆడు. అయ్యో, నా కల్లుడయ్యే కుర్రాడు బుద్ధిమంతుడా కాదా అనేది నాకు ముఖ్యం కాదు. పెద్ద ఆస్తిపరుడా కాదా అనేది నాకు ముఖ్యం కాదు. బ్రాహ్మణుడా కాదా,
అనేదే నాకు చాలా ముఖ్యం. మీరు బ్రాహ్మణులు అవడమే కాదు, మా పక్కింట్లో ఉంటున్నారు, అది ఇంకా సంతోషం. గెలిచావురా. బట్ యు నో వన్ థింగ్, నేను సదాచార బ్రాహ్మణుణ్ణి. మేం మటుకేం అనాచారమైన బ్రాహ్మణులమా? అక్షరాల సదాచార బ్రాహ్మణులమే. నాన్న అమ్మాయి అమ్మాయిని బాగా చూడు, ఆ తర్వాత నచ్చలేదు అనకూడదు. అలాగే. అమ్మాయి చేతిలో ఏమిటి? కేకు ముక్కలో కేక. నాకు చాలా ఇష్టం. నాకు కూడా. కూర్చో కూర్చో. ఇక నేను లోపలికి వెళ్తానన్నా. కేకు బాగుందా? ఓ బాగుంది. అబద్ధం చెప్పకూడదు, చాలా బాగుంది. కేకులో గుడ్డు కలుపుతారనేది మీకు తెలీదు? కేకులో గుడ్డు కలుపుతారని ఎవరికి మాత్రం తెలుసు? తెలుసుకోవాలి. వాడే సదాచారమైన బ్రాహ్మణుడు, నువ్వు అరకొర బ్రాహ్మణుడివి. సో యు గెట్ అప్ అండ్ గెట్ అవుట్. మాటికి 30 సార్లు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అని అంటున్నావే. ఓయ్ వేటూరి, నువ్వు కూర్చున్నావే చక్రాల కుర్చీ, అది చేసింది బ్రాహ్మణ. మీ ఆవిడ కట్టుకుందే పట్టు చీర, అది నేసింది బ్రాహ్మణ. అంతెందుకు, మీ ఆవిడ మెడలోను మా ఆవిడ మెడలోను వేలాడుతుందే తాళి, అది కట్టిన నువ్వు నేనయ్యా బ్రాహ్మణం. అది చేసిన వాడు బ్రాహ్మణుడు కాడు. సరా ఇటు చూడు, నీ బోటి వాళ్ళు ఒకరిద్దరు ఉండబట్టే నా బోటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఏమండి, పక్క వాళ్లకు ద్రోహం చేయకుండా మనసుకు నచ్చినట్లు జీవితాన్ని గడపాలి, అదే కదా ముఖ్యం. అలాంటిది ఈ కాలంలో కూడా ఆచారం అనుష్ఠానం అంటే ఎలా? ఆపవే. నాకు మాత్రమే ఇవన్నీ ఉన్నాయనా? ఏ నాయుడు గారైనా, ఏ శెట్టి గారైనా, ఏ కాపువారైనా, ఏ రాజుగారైనా, ఏ రెడ్డి గారైనా ఇంట్లో పిల్లలు చేసుకుంటారా? ఒక్క పూట భోజనమైనా చేస్తారా? అంతెందుకో, అట్లీస్ట్ ఒక్క గ్లాసు మంచి తీర్థమైనా తాగుతారా? అది కొంతమంది చేస్తారండి. నోట్ దట్ పాయింట్. కొంతమంది అంటే చాలా మంది అలా చెయ్యలేరు అనే కదా. ఆ చాలా మందిలో నేను ఒక్కడిని. నాకు ఆచార గౌరవాలే ముఖ్యం, నాకు నేనే ముఖ్యం. నేను 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 ఊరికే నేను నేను నేనని మిడిసిపెడుతున్నారే. నేను నేను అని అంటుంటే ఎవ్వరూ మనతో కలవరసలు. అంతెందుకు, నేను నేను అంటుంటే మన పెదాలు కూడా కలవడం లేదు తెలుసా. మనం మనం అని చూడండి, పెదాలు కలుస్తాయి. బాగుంది, వెరీ గుడ్. అవును, నువ్వెందుకు మడి చీర కట్టుకున్నావుట? అందరిలాగే మామూలు చీర కట్టుకోవచ్చు కదూ. అది అది నాకు అలవాటైంది. నాకు ఆచారం అనుష్ఠానం పొగరు అన్ని అలవాటైనాయి. ఒక్కడి తెలుసుకో, లోకంలో అన్నిటికంటే ఈజీ అయింది పక్క వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం. చాలా కష్టమైంది ఏమిటో తెలుసటో, ఆ అడ్వైజ్ ని ఫాలో అవ్వడం. అయ్యో రామచంద్ర. సార్, అడిగానని తప్పుగా అనుకోకండి, నాదో చిన్న సందేహం. అడగరాకు పక్షి, కోర్టులో ఎటు అడగవు, ఇంట్లో అయినా అడిగి చావు. ఒకవేళ పొరపాటున బై ఛాన్స్ జరగదు జరగదు జరగకూడదు, ఒకవేళ జరిగిందంటే ఏమిట్రా అది? మన జానకి ఎవరినైనా లవ్ చేసి కులాంతర వివాహం చేసుకుంటే? 2 హత్యలు, ఒక ఆత్మహత్య. నా కూతుర్ని ఎవడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడో ఆ దౌర్భాగ్యుణ్ణి హత్య చేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను. మేడం కాస్త ఆగండి. నిన్న పెళ్లి చూపులు వచ్చింది నేనే. తెలుసు. అసలు కేకులో గుడ్డు కలుస్తున్న విషయం నిజంగా నాకు తెలీదు, అందుకే తెలియక తిన్నాను. తెలిసి తిన్నా కూడా నేనేవి అనుకోను. మీరు బ్రాహ్మలా కాదా అనేది కూడా ముఖ్యం కాదు. ఎస్ కరెక్ట్. చదువు తెలివి మాత్రం ముఖ్యం అనుకుంటారు. నేను ఎంఏబిఎల్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నాకు అన్ని మంత్రాలు తెలుసు. టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ కూడా పాస్ అయ్యాను. అన్నీ ఓకే. మీ శరీరంలో ఎక్కడైనా గాయం ఏదైనా ఉందా? మీకు ఫైట్ చేయడం తెలుసా? కరాటే తెలుసా? కర్ర తిప్పగలరా? మీరు పెళ్లి చేసుకోబోతున్నారా, ఫైట్ చేయబోతున్నారా? పాడడం తెలుసా అని మీరు అడిగినప్పుడు పట్లు తెలుసా అని నేను అడగకూడదా? వంట చేయడం తెలుసా అని మీరు అడిగినప్పుడు ఫైట్ చేయడం తెలుసా అని నేను అడగకూడదా? ఇదేమి లోకమో. ఆడవాళ్ళకో న్యాయం, మగాళ్ళకో న్యాయం. లోకం బాగా పాడైపోయింది. బయటకు వెళ్ళేటప్పుడు ఎవడో ఒక పోకిరివాడు చేయి పట్టుకొని లాగాడే అనుకోండి. ఆ సమయంలో తన భార్యకి ఏమీ జరగకుండా రక్షించగలిగేవాడే నిజమైన మగాడు. సార్, ఏందా మిమ్మల్ని కలవడానికి ఐజీ గారు వచ్చారు. ఏందా ఐజీ గీజీ అంటావు? మినిస్ట్రీకి పొద్దునే రావాలా? కాసేపు కూర్చోమని చెప్పు. మిమ్మల్ని కలవడానికి కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఐజీని కూర్చోమని చెప్పులా? కలెక్టర్ ఏమన్నా గొప్ప అరుగు మీద కూర్చోమన్నా? సార్ మిమ్మల్ని కలవడానికి పువ్వు వచ్చాడు.
ఫోన్ పెట్టవయ్యా. రావయ్యా పువ్వు. అవును, నీకేంటి పువ్వు అని పేరు? అది నా పేరు కన్నయ్య అండి. నా 10 ఏళ్ల వయసులో లెఫ్ట్ సైడ్ కంట్లో పువ్వు వచ్చింది. ఆ తర్వాత అందరూ నన్ను పువ్వు వచ్చిన కన్నయ్య అంటుండేవాళ్ళు. దాన్నే షార్ట్ చేసి పువ్వు అంటున్నారు. వాడెక్కడ కుప్పడు లోనున్నాడా? ఏంటి కుప్పడా? ఏరా, మా గురువుని, మా అన్నని, మా జీవాన్ని, మా దైవాన్ని సీఎంకే కుప్పుస్వామిని ఫుల్ పేరు పెట్టి పిలిచే ధైర్యం లేదు తెలుసా? మర్యాదగా మిస్టర్ స్వామి అని పిలుస్తుంటాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక చెంచాగాడివి, నువ్వు వచ్చి వాడు వీడు అంటావట్రా? కొట్టానంట. గురు కొట్టదు గురు, తప్పైపోయింది. నీ కాళ్ళు పట్టుకుంటాను, క్షమించు గురు. రావయ్యా పువ్వు. కిందేది చప్పుడు ఏందప్ప రక్తం? అదేమంటే గురు, నేను లోనికి వస్తున్నాను గురు. మీ పార్టీ వాడు అక్కడ వచ్చి కుప్పడు లోపల ఉన్నాడా అని అడిగాడు గురు. అట్నా? అందుకు నేనేమన్నానడా, మా గురువుని, మా జీవాన్ని, మా అన్నని, మా దైవాన్ని సీఎంఏ కుప్పుస్వామి అని ఫుల్ పేరు పెట్టి పిలవడు, మర్యాదగా మిస్టర్ స్వామి అని పిలుస్తుంటాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక చెంచావి, నువ్వు వాడు గీడు అంటావా అంటూ అడిగానని లాగి మూతి పగిలేలా కొట్టాడు గురు. చాలా రక్తం వచ్చింది గురు. వాడు ఆ రక్తాన్ని తన తలకి రాసుకుని నేనేదో వాడి కాళ్ళు లాగితే కింద పడి తల పగిలి రక్తం వచ్చినట్టుగా యాక్ట్ చేస్తున్నాడు గురు. కావాలంటే చూడు గురు, ఇప్పుడు అయ్యో అన్నా అంటూ సౌండ్ ఇచ్చుకుంటూ వస్తాడు చూడు. అయ్యో అన్నా, రక్తం అన్నా రక్తం. రే ఆపరా, నీ తల పగిలి రక్తం ఎట్టా వస్తుంది నాకు తెలుసులే కానీ ముందు పోరా బయటికి. ఈ ఆట నుంచి పార్టీలో సస్పెండ్ చేసిన పోరా. పోరా కుప్ప. ఏరా, నువ్వే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశావు, ఇంకా నీకేంట్రా మర్యాద ఇచ్చేది? పోరా అన్నా దున్నా. ఇప్పుడేంద్రా సింధులో? వాడు వెళ్ళిపోయాడని. ఆడు పోతే పోయినాడు గానే. నువ్వురా కూర్చో. సర్లే కాని పువ్వు, నువ్వు చెప్పిన విషయం ఏమైంది? 5 కోట్లు ఒకే పెట్లో తీసుకొస్తున్నాడు. అటైతే ఆ షుగర్ ఫ్యాక్టరీ వేసి దాడికి ఇస్తా పోరా. సరే కాని పువ్వు, ఆ పైన చెప్పిన మందలు ఏం చేసావు? అదేగా నైట్ అక్కడికి వచ్చే గురు. బికాజ్ యు సీ గురు, సెక్స్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ గురు. ఎవడురా చెప్పింది సెక్స్ ఈజ్ లైఫ్? ఈ మంత్రి పదవి, గవర్నమెంట్, జనాలు ఇవన్నీ సైడే కదా. నేను ఎక్సర్సైజ్ చేస్తే నీకు చెమటపడుతుంది. ఓదారి హారతిస్తే ఆడవాళ్ళకు పూనకం రావటం లేదా? పేద వ్యవసాయదారులు దున్ని పెడితే పెత్తందారులకు పొట్ట రావట్లేదా? కార్మికులు కష్టపడి పని చేస్తే యజమాని బెంజి కారులో తిరగట్లేదా? ఎవరో ఓటు వేస్తే ఎవరో స్వర్గ సుఖాలు అనిపించట్లేదా? అలాంటిదేనయ్యా ఇదిను. ఏంటి కమ్యూనిజమా? కమ్యూనిజమేరా. దీని గురించి కొంతమంది వేదికలెక్కి అందంగా మాట్లాడతారు, కొంతమంది ఢిల్లీకి ఏరోప్లేన్ లో పోయి ప్రజాస్వామ్యం సోషలిజం అని మాట్లాడతారు. ఏ సినిమా హీరోని చూడు, కదిలి రండి కలిసి రండి అని పాడతాడు. ఇందులో ఉన్న అసలు నిజం ఏమిటంటే వీళ్ళలో ఏ ఒక్కడూ పేదవాడు కాదు. చూస్తే ప్రా కంటి తగులుతుంది. టైం ఎంత అయింది? 8 అయింది అనుకుంటాను. చూస్తే ప్రా కంట్లో గుచ్చుకుంటుంది. ఇసుక వచ్చేసి ఉండొచ్చు. నీకనే చెప్పేది. బయలుదేరచ్చుగా. కంట్లో పొడవకముందే ఎరా గాడిదా కంట్లో కూర్చావు. నీకు తెలీదా? సైకిల్ నేర్చుకునేటప్పుడు కింద పడ్డం సహజం. ముక్కులో నోట్లోంచి రక్తం వస్తుంది, అప్పుడే తొక్కడం వస్తుంది. గాడిద అదంతా నేర్చుకునేవాడికేరా. పోతుగొట్టు నుంచి నాకెలా వస్తుంది? చూడవయ్యా, కంట్లో కూర్చి నీతి కథలు చెప్తున్నాడు ఉత్తుకాన్ని. అయ్యో సాయం మారాలిగా. ఏంట్రా గాయం మారేది గీయం మారేది? పోరా. ఏంటి ఈ ముక్క బయట నిలబడి లోపలికి వచ్చే ముందు అడగాలరా. లోపలికి వచ్చి అడుగుతావేంటి? ఎవరు నువ్వు? నాకు ఒంటి మీద గాయాలు మచ్చలు. ఎవడో పిచ్చోడు లోనకి వచ్చేసాడు, కరుస్తాడు ఏంటో. అవన్నీ ఉన్నవాడే మగాడని నాకు కాబోయే భార్య అంది. అందుకు ఇక్కడికి రావాలా? ఎవరిదైనా గోడ దూకి చెంబు తప్పేలా కొట్టేస్తే ఒంటి మీద కావలసిన గాయాలు మచ్చలు వస్తాయి కదా. అది మాత్రమే కాదుటండి, నేను దండాలను బస్కిలు తీయాలట, కర్రను కూడా తిప్పాలట. ఏంటో పిల్ల సర్కస్ కంపెనీలో పనిచేస్తుందా? రై హాయ్, మీకు కన్ను పంచలేని ఏమిటండి? చొల్లు ఒకడు వద్దు, తీగలద్దాలు పాకెట్లో పెట్టు. తీసుకో డబ్బుల్ని, తీయో 100. ఈజీగా ఉంది, అసలు వెయిట్ లేదే. పట్టుకుంటే కదా వెయిట్ తెలిసేది. కళ్ళజోడు తీసేస్తే 2 కళ్ళు కనపడవా? పైగా స్టైల్ ఒకటి. నీకు గుర్తుందటయ్యా? ఎవరికి తెలుసు? ఎందుకు నా మీద నీళ్ళు పోసా?
రోడ్డు రోలర్కి నీకు తేడానే తెలియలేదమ్మా మీద పోసా. ఓ అబ్బో అంగట్లోను బియ్యం కొనేది. ఎందుకురా నవ్వుతారు? నాకు 2 కళ్ళు కనపడకపోవడం ఎంత జాలీగా ఉందో తెలుసా? దేశంలో జరిగే ఘోరాలన్నీ చూడక్కర్లేదు కదా. నాకెందుకో గుడ్డివాడిగా ఉండడమే బాగా నచ్చింది ఎడిసన్. నాకు తెలియక అడుగుతాను, ఆగ్రాలో ఉండే తాజ్మహల్ను కొనుక్కుని అందులో కాపురం ఉంటే కళ్ళు పోయాయి అని ఫీల్ అవ్వచ్చు. లేదా ఊటీలో 1000 ఎకరాల ఎస్టేట్ ఉండి దాన్ని చూడలేకపోతే కళ్ళు పోయాయి అని ఫీల్ అవ్వచ్చు. లేదా జీవితంలో ఒక మీనా లాంటిదో, రోజా లాంటిదో, మిస్ వరల్డ్ ఐశ్వర్య లాంటిదో నాకు భార్యగా ఉండి అప్పుడు కళ్ళు పోతే వీళ్ళ అందాన్ని చూడలేకపోయామే అని ఫీల్ అవ్వచ్చు. దట్ ఈస్ ది రీజన్. ఎరారే ఈ కూలిపోయే పాకల్లో కాపురం ఉంటూ ఇలాంటి వాళ్ళు పెళ్ళాలుగా ఉన్నప్పుడు ఈ కళ్ళు ఉంటే ఎంత పోతే ఎంతరా? గురు సూపర్ డ్రెస్ గురు, చూస్తే మంత్రిలా లేవు, స్టూడెంట్ లా ఉన్నావు. మంత్రి అయినంత మాత్రం పంచవాల్సితో ఉండాలనా? గోదాట్లో మునగాలంటే గోసితోనే కదా వెళ్ళాలి. మంత్రి అయినంత మాత్రం ప్యాంటు షర్ట్తో స్నానం చేస్తామా? విదేశాలకు వెళ్ళేటప్పుడు కోటు షూట్తోనే కదా వెళ్ళేది. కలర్ కాడికి వచ్చేటప్పుడు ఇలా కలర్ఫుల్ గా ఉంటేనే బాగుండేది. సరే మాట మారుస్తావేంది? కలర్ ఎక్కడా వస్తుంది? చిన్నపిల్లనా? చిన్న వయసే, 14 ఏళ్ళే గురు. మొన్ననే చాపెక్కింది. మరీ చిన్నపిల్ల కదా? అదేం లేదు, చూడు. ఫిగర్ సూపర్ గా ఉంది కానీ వయసు ముదిరినట్టుగా ఉందే. నీ కిక్ ఎక్కువైంది. చిటుకుని వెళ్తే రెడీగా ఉండు. వెయిట్. పువ్వు నిజంగానే ఫ్రెషా? గురు లైట్ గా చిటుకుని వెళ్ళి నొక్కి చూడు, తెలుస్తుంది. అయ్యో ఏందయ్యో అతి సుకుమారం పరమ దరిద్రంగా ఉందా? సుకుమారం కాదు, తనే చెప్పిందిగా సిగ్గని. సిగ్గా? దీని సిగ్గు సిమినట్టుంది కానీ మరి ఆర్థరాక్స్ ఫ్యామిలీ లాగా ఉందా? నేను వెళ్ళి మిగతా ఫ్యామిలీస్ వచ్చాయో లేదో చూసొస్తాను. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? సెట్ అంత మనిషి ఏడుంటే ఆమెను అడుగుతావేంది? అందుకే అర్థమైన నా కొడుకుని పక్కన ఉంచుకోకూడదు. వాట్ ఈస్ యువర్ నేమ్? సరుకు సరుకు అందమైన సరుకు, దొరుకు దొరుకు సందకాడ సరుకు, లేత లేత సోకే ఉంది, ఊతరేకు నీకేనంది, ఉండి ఉండి బయట కొంగే జారిపోయే వయసే ఇది. ఫ్యామిలీ మాది, ఫ్యామిలీ మాది, ఫ్యామిలీ. సరుకు సరుకు అందమైన సరుకు, దొరుకు దొరుకు సందకాడ సరుకు. సొగసే లంగరు వేసే పక్కలో నా పడానయ్యో, మోజు తీరే ముద్దాటలకే నేను కూడా వచ్చానయ్యో. మధువు మధ్య రుచిగున్నదే, మగువ పొందే సుఖమైనదే. దొరుకు దొరుకు సందకాడ సరుకు.
పైన తుమ్మెద ఉంటే తేనె మొత్తం తాగేయదా పువ్వు పోతే మందే కొడితే కామసూత్రం తెచ్చే మొహం మందు కొడితే కిక్కేలేదు పిల్ల కన్ను కొడితే తప్పేలేదు దొరుకు సందికాడ సరుకు లేత లేత సౌకే ఉంది ఊకరేకు నీకేనంది ఉండి ఉండే పడగంది రాడిపోయే వయసే ఇది అది ఇక్కడ నేను ఏమండే ఇక్కడ బయట వదిలేసి అలా చాటుకెళ్ళి మీరు కళ్ళు మూసుకుంటే ఏం ప్రయోజనం? మేం కదా మూసుకోవాలి. మేము మంచి కుర్రాళ్ళం. ఒక్క పరుగున వచ్చి బయట తీసుకుని పరిగెత్తండి. పెట్టి తీసుకొస్తేనే మంత్రి గారిని చూడడం కష్టంగా ఉంది. పిటిషన్ తీసుకొస్తే ఏం చేస్తారు? చెత్తబొట్లో పారేస్తారు. ఇది తెలియకుండా బయట లైన్లో కూర్చున్నారు పిచ్చి సన్నాసులు. ఎడిసన్, నీకు కొంచెమైనా బుద్ధి ఉందటయ్యా? పిటిషన్ ఇవ్వడానికి వచ్చిన చోట అది మంత్రి ఇంట్లో బీడి ఎంటిస్తున్నావా? తీసే బీడి. దమ్ము కొట్టకూడదని ఇక్కడ ఏమైనా బోర్డు పెట్టారా? నా చెయ్యి, నా నోరు, నా డబ్బు. నేను ఇలాగే కొడతాను. ఈ సొలివాగుడే వద్దనేది. మనకు పని అవ్వాలి. వర్షాలకు కానీ తుఫాన్లకు కానీ పడిపోకుండా ఉండేలా మన పేద ప్రజలకు ఇళ్లు కట్టివ్వమని మంత్రికి పిటిషన్ ఇవ్వడానికి వచ్చాం. చాలా వినయంగా నడుచుకోవాలి, అది మర్చిపోకు. నేను మర్చిపోలేదయ్యా, మంత్రులే మర్చిపోతున్నారు. ఇది ఎన్నో పిటిషన్ తెలుసా? 17వ పిటిషన్. అదిగో పిలుస్తున్నారు. వినయం వినయం వినయం. మంత్రిని కలిసి పిటిషన్ ఇవ్వాలి సార్. నాకు ఇచ్చేసాలండి. ఓట్లు మంత్రికేగా వేశాం. ఎడిసన్ మాట చాలొద్దు. అందుకని ఒక్కొక్కరితో మంత్రి గారు విడిగా మాట్లాడతారా ఏమిటి? ఓట్లు అడిగినప్పుడు విడివిడిగా కాళ్ళ మీద పడి అడిగిందిగా. ఎడిసన్ పని చెడగొట్టకు అయ్యా. ఇది మరీ ముష్టెత్తుకున్నట్టుంది. యో నువ్వుకో అయ్యా. అతనికి నోటు చూసి కాస్త ఎక్కువయ్యా. మీరు మంత్రి గారితో చెప్పి మా కాలనీ జనాలకి ఇల్లు కట్టించండి అయ్యా. అయ్యా మీరు చెప్తే తప్పకుండా అవుతుందయ్యా. వస్తానయ్యా. నువ్వురా. వస్తా అయ్యా. 65 లక్షలకు ఫైనలైజ్ చేద్దాం. హలో, అయ్యయ్యో ఏమిటయ్యా ఎప్పుడు చూసినా ముక్కు చేదుకుంటూ? నాకెప్పుడు సైనస్.
చీదుకోవాలంటే బయటకు వెళ్ళి చీదుకురా. ఇల్లంతా చీది గలీజ్ చేయకు. నీకోసం కొత్త టేప్ రికార్డర్ తీసుకొచ్చాను. అంటే ఏదో విశేషం ఉండుంటుంది. సరే పాట వింటూ ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తా. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయవయ్యా. అరే ఆఫ్ చేయవయ్యా. ఇలా గాలికి తిరుగుతున్నావే, నీకే ఆశయం లేదా? నాకేముంటుంది ఆశయం? నేను చూడటమే నా ఆశయం. మన ఆశయం ఏమిటో చెప్పు. ఏంటి? కోటి కోటి కోటి. ఏంటి రామకోట? నేనెందుకయ్యా రామకోట రాస్తాను? నేను శాశ్వతంగా మినిస్టర్ని. శాశ్వతంగా మినిస్టరా? ఈ ప్రభుత్వాలే శాశ్వతం కావు. ఏనాడు ఎవడొచ్చి వెన్నుపోటు పొడుస్తాడో తెలీదు, ఎప్పుడు పార్టీ చీలుతుందో తెలీదు. ఈ రాజకీయాలు నమ్ముకుంటే మటాషే. వేదాంతం మాట్లాడుకు, వచ్చిన విషయం వేడు. అది నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. ఏమిటి? అట్లీస్ట్ 1 లక్షైనా కావాలి. అది ఆ రోజే చెప్పాను కదయ్యా, 10 పైసలు కూడా ఇవ్వనని. కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళమ్మడు. నాకు ఫ్లాష్ బ్యాక్లన్నీ బోర్ కొడతాయి కానీ ఎలాగూ వచ్చావు గనుక 1 కప్పు కాఫీ తాగేసుకో. నీ ఎంకమ్మ ఆ రోజు మావా మావా, పువ్వన్న మీ పేరుకు తగినట్టుగానే మీ కాళ్ళు పువ్వుల్లా ఉన్నాయి. ఇదిగో కాళ్ళు నొక్కేటప్పుడు కాకా పట్టకూడదని చెప్పానా? లే ముందు. ఏం కావాలి? మావా, రాబోయే ఎలక్షన్ లో కుప్పుస్వామితో చెప్పి నాకు సీట్ ఇప్పించవా? ఈసారి ఎలక్షన్ లో నేను నిలబడతానయ్యా. అక్కడ ఆ సీటు, ఇక్కడ ఈ సీటు. ఈ సీటు సూపర్గా ఉంది. ఈ సీట్ నాకు ఇస్తే నేను చూసుకుంటాను. ఎలక్షన్స్ లో నీకు కావలసిన సీటు గురించి కుప్పుసాంతో మాట్లాడతాను. ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్ గా ఏంటిది? ఇది చచ్చిపోయిన దుప్పి కొమ్ము స్వామి. మణి వస్తున్నాడు, ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. యాక్ట్ చేయి. ఏంట్రా అది? బస్కీలన్నా? ఏంటి బస్కి? భద్రాచలం వెళ్ళే భజన బృందం వాళ్ళగా చిరతలు కొడుతున్నావు. అలా అనకూడదు. మరేంటి చిరతలు కాకపోతే మిడతలు అంటారా? ఏదేమైనా మీరు గురువు, నేను శిష్యుణ్ణి. మీరు ఎలా చేయాలో ఓసారి చేసి చూపించేస్తే నేను అలాగే ఫాలో అయిపోతా. అది మర్యాద తెలిసిన వాడు విద్య నేర్చుకునే పద్ధతి. పొరా మర్యాద లేని విధవ. నేను వచ్చిన కుర్రాడికి ఎంత మర్యాద చూడు. రే చెప్పండి. బస్కీలు అంటే పిర్రలు 2 పిక్కలకి తగిలేలా కూర్చుని లేవడం. సరే, అది నన్ను చూడు, నేను చేస్తా. ఆ విధంగా చెయ్యి. ఏంటి? ముందు 2 కాళ్ళు దూరంగా చాచాలి, చేతులు ఇలా పైకెత్తాలి. ఇలా చేతులు పైకెత్తి సడన్ గా కూర్చో. అయ్యో అమ్మా, అమ్మా, అయ్యో. ఎవడ్రా ఇది? వీడే, దాని కింద పడేసా. మంత్రి కుప్పుస్వామి, మంత్రి కుప్పుస్వామి, మంత్రి కుప్పుస్వామి, మంత్రి కుప్పుస్వామి, మంత్రి కుప్పుస్వామి, మంత్రి కుప్పుస్వామి, మంత్రి కుప్పుస్వామి. ఆపండియా. అమ్మాయిలందరూ సూపర్ గా ఉన్నారు కదా. నాకు టీచర్లే నచ్చారు. పూర్తి వేస్తాయా? రండి రండి, నమస్కారం అండి. ఎంతమంది పిల్లకాయలు ఉన్నారు? 120 మంది అండి. 120 మంది అమ్మాయిలంట కదా. లేట్ అవుతుంది గురు, మీటింగ్కి వెళ్ళాలి. రిబ్బన్ కట్. కత్తిరి లేకుండా పళ్ళతో కొరకమంట బెట్ట. కత్తిరాడుంది. కత్తెర ఎక్కడమ్మా? జానకి దగ్గర ఉంది టీచర్. అమ్మా జానకి, త్వరగా తీసుకురా. తీసుకోండి. కట్ చేయగురు, కట్ చేయగురు, కట్ చేయండి.
ఎట్లుంది మన షిప్? పాలకులు పాప ఇలా పెట్టలాడిపోతుంది. వెనక చూసే ఎర్రెచ్చిపోతున్నావా? ముందు చూస్తే మూర్చిపో నువ్వు. గుడ్ మార్నింగ్ సార్. దూర వయసు దొరసానమ్మా దండాలు. గురు మాట్లాడమంటావా? ఏంది మాట్లాడేది నువ్వు? అదెవరో తెలుసా? కెప్టెన్ గారు వెళ్ళాలి. ఏమన్నా గాలి ఏదో చేశాడంటే షిప్ తేలదు, మునుగుద్ది. షిప్ ఎలా మునుగుతుంది? నువ్వు దేశంలో మునుగుతున్నవి చాలా ఉన్నాయి కదా, అవన్నీ వదిలిపెట్టి షిప్ అట మునుగుతే గవర్నమెంట్ అట మునుగుతుంటావేంది? కత్తిచ్చిన పిల్ల సంగతి ఏం చేశా? అయ్యో గురు, అది బేటూరు సుందరరామ శాస్త్రి గారు అమ్మాయి. తెలుసులేవయ్యా, నేనేమో లేపుకొద్దామని అడిగానా? పద్ధతిగా తాళి కడతామని అడిగాను కదా. ఒక గాడిద జీవితకాలం ఎంత? 7 ఏళ్ళు. 7 గాడిదలకి 7 3 21 7 4. రేయ్, నువ్వు ఎందుకు అడిగావు నాకు తెలుసు కదా. ఏందిరా నీకు 7 గాడిదల వయసు వచ్చింది, నీకు పెళ్ళెందుకని అడుగుతున్నావు. ఇట్లా చూడు పువ్వు, అదేమో గొప్ప అందగత్తె, వాళ్ళ బాబేమో గొప్ప తెలివి కలవాడు, నేనేమో గొప్ప మంత్రిని, నేను చేసే పని గొప్ప కంత్రి. ఈ 4 కలిస్తే ఏమవుతాయి? గుంతలక్కడ గుమ్మె. అదే కదా. నాకు ఇవన్నీ నేర్చుకోవాలని ఆశగా ఉంది. కర్ర తిప్పడం కష్టమా? అబ్బే అబ్బే కరెక్ట్ తిప్పొచ్చండి, అదేం కష్టం కాదు. నేను చూపిస్తాను. ఇంతేనండి. అయ్యో, నా చిన్నతనంలో ఓనమాలు దిద్దేటప్పుడు టీచర్ నా చేయి పట్టుకొని నేర్పించింది. వాకిట్లో ముగ్గేయాలంటే అమ్మ నా చేయి పట్టుకొని నేర్పించింది. అదే విధంగా మీరు కూడా. మీకేమీ అభ్యంతరం లేదుగా? అయ్యో అలాంటిదేం లేదండి. హై, చెవులో పువ్వు పెడుతున్నాడు. వాడు వెతవలేండి. అది వెనక నుంచి మీరు కొంచెం తిరగండి. అయ్యో అన్నా, ఏంట్రా మగాళ్ళకు కర్రసం ఎడిసన్ ఎలా నేర్పించేవాడు? ఎరా, కర్రసంకి వచ్చి అన్నాడైంది 2 నెలలు. 6 నెలల దాకా కర్రను ముట్టుకోకూడదు, దండాలు బస్కెళ్ళి తీయాలని చెప్పానా లేదా? తీరా తీరా తీరా. ఇలాగేరా మగాళ్ళందరికీ నేర్పించేది. రూల్స్ అంటే రూల్సే. ఆమెను కూడా దండాలు తీయమని చెప్పండి. దండాలు తీయండి. ఆహా, మన జిమ్ పుణ్యభూమి అయిపోయిందిరా. రై, నువ్వు దండాలు తీస్తూ బోర్లా పడితే ఎడిసన్ ఏం చేశాడు? పొత్తి కడుపు మీద చేయి వేసి హెల్ప్ చేశాడన్నా. ఎడిసన్, పొత్తి కడుపు మీద చేయి వేయి. అవును, రూల్స్ అంటే రూల్సే. ముందు చెయ్యి తాకాడు, ఆ పైన పొత్తి కడుపు మీద చేయి వేశాడు, ఆ తర్వాత ఏదో డెకాయిటీ చేసి గుండె దోచాడు. ఇకపై జిమ్ ఖానాయరా. వయసే వచ్చిందయ్యా, మనసే ఇచ్చిందయ్యా, చెప్పలేని సిగ్గొచ్చి చేసిందయ్యో సత్తు, మా పుల్లోన చెక్కిళ్ళే కోరినయ్యా ముద్దు. వయసే వచ్చిందయ్యా, మనసే ఇచ్చిందయ్యా.
పలికే ఒంటికి మదన మంత్రమే కోరింది చనువుగా కామ సూత్రమే ఒళ్ళు సమ్మగా నిమిరి చూడరా తేనె ముద్దులే కొసరి పెట్టనా ఇంతదాకా వచ్చేసాక ఆది దిక్క గంట చింతకొచ్చి కౌగిట్లోన కొట్టి కూరగంట వయసే వచ్చిందమ్మా వచ్చిందమ్మా మనసే ఇచ్చిందమ్మా ఇచ్చిందమ్మా చెప్పలేని సిగ్గొచ్చి చేసిందయ్యో కట్టు మాపుల్లోన చిక్కిళ్ళె కోరేనమ్మా ముద్దు యక్ష కిన్నెర గంధర్వ సిద్ధ విద్యాధరై సదా స్థూయమానం మహాత్మానం వందేహం గణనాయకం. గురు లోపలికి వెళ్ళగానే పెచ్చగొట్టు కొట్ట కదా. అదేం ఉండదు, నేను అన్ని మాట్లాడే తీసుకొచ్చాను. నీట్ గా ఉందా? చక్కగా ఆముదం పెట్టుకుని దూకున్నా. నాటల గురించా? బాగున్నావులే, పాతాల భైరవ ఏంటి అట్లా ఉన్నావు. అట్టయితే పద. కూర్చోండి. ముందు మీరు కూర్చోండి స్వామి. మీరు కూర్చునే ఉన్నారు కదా. వ్యవహారం చెడగొట్టేట్టున్నావే. నిజమేగా చెప్పాను. నువ్వు నిజం చెప్పిన ఎగతాలు చేసేటోళ్ళ. పార్టీ ఫండ్కి డొనేషన్ అడగడానికి వచ్చారా? అడగదామనే వచ్చినా, కానీ డొనేషన్ కాదండి, మీ అమ్మాయినే. ఈయన మంత్రి మండలిలో ముఖ్యుడండి, త్వరలో ముఖ్యమంత్రి కూడా అవుతాడండి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు శాసనసభకు పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు, పార్లమెంటుకు పోటీ చేసి గెలుచుంటే ఎంపీ అయి ఉండేవారు, ఐపీఎస్ పాస్ అయ్యుంటే పోలీస్ అధికారి, ఐఏఎస్ పాస్ అయ్యుంటే కలెక్టర్. కానీ ఎన్ని చదువులు చదవగలిగినా, ఏ ఉన్నత పదవిలో ఉండగలిగినా ఒక శాస్త్రి కాగలరా మీరు? నా పాలసీ కొంచెం ఓల్డే బట్ గోల్డ్. కానీ నేను కొంచెం బోల్డ్. స్వామి, పాలసీ అంటే ఏంది? డబ్బులు సంపాదించేందుకు ఒక రూటు. ఇప్పుడు మీరు ఒకే పాలసీ తోటి 30 సంవత్సరాలుగా పై కోర్టుకి కింది కోర్టుకి నడిచి సరే దీంట్లో తిరిగి ఏమంత సంపాదించగలిగారు? ఏదో ఈ ఇల్లు, ఆ పైన శ్రీనగర్ లో 2 కోట్లు కట్టి బాడుకి ఇచ్చారంట. వచ్చేటప్పుడు కారులో మా పిల్లకాయలు చెప్పుండారు. కానీ నేనేందంటే 4 ఏళ్ల నుంచే మంత్రిగా ఉంటుండా. నా ఆస్తి మొత్తం రాత్రి లెక్క చూసినప్పుడు 69 కోట్లు. ఈవేళ రాత్రి లెక్క చూస్తేనే ఎంత పెరిగింది తెలిసేది. అందుకని మీరు మీ పాలసీ మార్చుకుని తాంబూలాలు పుచ్చు. అతో ఈయనేదో ఎవరు లేకుండా కూర్చున్నాడు అనుకుంటే నువ్వే నట నుంచున్నా. అట్టాగే దిగొచ్చి తాంబూలం తీసుకెళ్ళరాదు. మల్లిక తీసివమ్మా. స్వామి, తాంబూలం తీసుకోండి. మీరు నాకు మామగారు అయ్యారంటే మన పిల్లగా అక్కడ అమెరికాలో డాక్టర్గా ఉన్నాడు, ఆయన కాళ్ళు చూడమంటాను. మీ కాళ్ళు బాగెత్తి డైలీ మనం ఫుట్బాల్ ఆడుకోవచ్చు. అట్టగా గోల్ కీపర్గా పెట్టుకుందాం. బయట కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు రాసుంది చూసుంటారే, కానీ మా ఇంట్లో కుక్కలవి లేవోయ్. అయినా ఎందుకు రాసుంచానో తెలుసటోయ్. మీలాంటి ఓర కుక్కలు గేటు దాటి ఇంట్లోకి రాకుండా ఉండటానికే. గెట్ అవుట్. లాగి ఒకటిస్తే పళ్ళు గిళ్ళు రాలిపోతాయి. ఏందనుకుంటున్నారా? కాబోయే మామనే పోలే పాపం అనుకుంటే కుక్క నక్కంటుండాలే. ఎగిస్తానంటే 7 రాతలు పడతావు. జాగ్రత్త ఎవరు. ఏంట్రా చూస్తున్నారు? నా కాళ్లకు 10 ఏళ్లుగా స్పర్శ జ్ఞానం లేదు. ఈ కాళ్ళు దేనికి ఉపయోగపడవని అనుకుంటుండేవాణ్ణి, కానీ ఇవాళ ఉపయోగపడేలా ఉన్నాయే. కొట్టినా తెలీదు.
నరికినా తెలీదు. ఈ కత్తితో నేనే నా కాళ్ళు నరుక్కుని మీరే నరికారని అందుకని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మరక్షణార్థం మిమ్మల్ని కాల్చానని చెప్పి కాల్చి పారేస్తాను రా పడవా రాస్కల్. నన్నెవరనుకుంటున్నారా? ద గ్రేట్ వేటూరి సుందరరామ శాస్త్రి, ద లయన్ ఆఫ్ ద కోర్టుల్లోనూ కేసుల్లోనూ మునగాళ్ళకి మునగాడిని, కోపంలోనూ క్యారెక్టర్లోనూ విలన్లకి విలన్ని. ఇప్పుడు ఆ చేదస్త పయ్యూరు ఉన్నాడే ఆడు ఓల్డ్ పాత పంచాంగం. ఆ పిల్ల ఉందే అది న్యూ మోడర్న్ గర్ల్. ఇట్ట ఒక మంత్రిని పెళ్లి చేసుకునే గవర్నమెంట్ కారులో పోయి పెద్ద పెద్ద పార్టీలు కాడ లంచాలు గుంజి నగల షాప్ కి చీరల షాప్ కి పోతే ఎట్టా ఉంటది అట్లా ఆలోచిస్తుంది కదా. నువ్వు పర్సనల్ గా ఆమెను కలిసి మాట్లాడితే సరిపోతుంది, కానీ నువ్వు మాట్లాడే దాంట్లోనే ఉంటది. నేగ్గా మాట్లాడాలా. ఆంజనేయుడు సీతకు సందేశం తీసుకెళ్తుంటే రాముడు ఏం చేశాడు? ఏం చేశాడు? ఉంగరం ఇచ్చాడు. ఆ కాలం ఎక్కడా ఈ కాలం ఎక్కడా? ఆ చైన్ ఇచ్చారంటే చాలా ఘనంగా ఉంటుంది. చైన్ ఏందా చైన్? నువ్వు దాన్ని దారిలో పెడితే తిరుపతిలో సగం నీ పేరును రాస్తా. తిరుపతి ఎలా రాసిస్తారు? పోయిన వారం కొనేసోడా. ఇట్లా చూడు పువ్వు, నేను అండమానికి పోయి వచ్చే తిరిగి వచ్చేదానికి ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ గారు రాకూడదు, మా మామగారు రావాలా. మామగారే వస్తారు. ఆయన ఒళ్ళో కూర్చుంటే చక్రాల బండిలోనే ఇంటికి వెళ్ళొచ్చు. పువ్వు ఇది నైస్ బాయ్. వీడి లాంటి వాడిని ఇలాగే మాయ చేయాలి. వీడేమన్నా కష్టపడి సంపాదించాడా? కన్నాలేసి సంపాదించాడు. వీడి ఫేస్గా రంభ కావాలట, రంభ. నేను డాన్స్ క్లాస్ వెళ్ళొస్తాను. అవును, మీరెవ్వరికి భయపడరా? ఏ మనిషి పుట్టాక ఎవరో ఒకరికి భయపడాలని రూలా? నేను నా మనస్సాక్షికి మాత్రమే భయపడతాను. అంబేద్కర్ నగర ప్రజల అభిమానానికి తల వంచుతాను. వాళ్ళు చెప్పిన దానికి కట్టుబడతాను. చెప్పలేనమ్మాయి, పెళ్ళైన తర్వాత నిన్ను చూసి భయపడినా భయపడచ్చు. కడివిడంత గుమ్మడికాయ కూడా కత్తిపీటకు లోకువే కదా. ఏడుస్తూ కూర్చుంది చాలుగానే, అందరూ బయలుదేరండి, మంత్రి గారిని కలిసి వద్దాం.
ఇల్లా పక్కన పోయిరా. అది మధ్యలో ఆపడం కష్టం అండి, పూర్తిగా పోసాకనే ఆగుతుంది. ఇంట్లోకి వచ్చి కంపు చేసింది కాకుండా ఎగతాళా? ఎగతాళి ఏంటమ్మా, మమ్మల్ని చూస్తే మీకే ఎగతాళిగా ఉన్నట్టుంది. ఏటేటా వర్షాలు వస్తున్నాయి, ఏటేటా తుఫాను వస్తుంది, ఏటేటా గుడిసెలు పడిపోతున్నాయి, ఏటేటా హెలికాప్టర్లో అన్నం పొట్లాలు వేస్తున్నారు, ఏటేటా వరద బాధితులను మంత్రి గారు మట్టకొచ్చి పెట్టుకొచ్చి పరామర్శించారని పెద్ద అక్షరాల్లో పేపర్లో వస్తుంది. దీనికి అంతం సర్లే. ఇవన్నీ చూడడానికి మీకు టైం ఉంటే కదా. ఏ లక్షాధికారిని, ఏ కోటీశ్వరుని ఎక్కడ కలుద్దాం, వాళ్ళ దగ్గర కట్లగా ఎలా గుంజుదాం, అవన్నీ స్విస్ బ్యాంక్ లో ఎలా దాద్దామని ఆలోచించడమే కదా మీ పని. అసలు నాకు తెలియక అడుగుతానండి, మీ పార్టీ కార్యాలయం ఎంత పెద్దదిగా ఉంది? మాకేముంది? అసలు మంత్రుల జీతాలు పెంచండి అయ్యా బాబు అంటే విని చావడం లేదు. ఇలా లంచాలు తీసుకునే మంత్రుల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టినా కూడా తప్పులేదు. మంత్రులనే తిడుతున్నావా? అయ్యో అయ్యో, మీరు పోండి అమ్మా, తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మంత్రులని అనలేదండి, లంచం తీసుకునే మంత్రులు అంటున్నా. లంచం అంటే ఏమిటి? అది ఒక రకమైన దొంగతనమే కదా. ఏమండి, ఎవడైనా మీ ఇంట్లో దూరి పాత్రలు పళ్ళాలు ఎత్తుకుపోతుంటే మీరేం చేస్తారండి? తరిమి వెంటబడి ఎడా పెడా ఉతుకుతారా లేదా? ఇది అలాంటిదేనండి. నువ్వు విప్లవ డైలాగులు చెబుతున్నావు. ఒకవేళ లంచం తీసుకుంటే దానికి సంబంధించిన అధికారితో కంప్లైంట్ చేయాలి. అతను లంచం తీసుకునేవాడే అయితే 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 అయ్యా అయ్యా అయితే అలా అతను లంచం తీసుకునేవాడే అయితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాల్సిందే కదా. అలాని చట్టాన్ని మీ చేతులకు తీసుకుంటే ఇక పోలీసులు ఎందుకయ్యా? వాళ్ళు స్టేషన్లో రేప్ చేయడానికన్నా. అలా అని పేపర్లో రాసిందన్నా మేమంతా చదివామన్నా. తుఫాన్ వచ్చింది, గుడిసెలు పోయాయని పిచ్చిగా వాక్కు. మీ గుడిసెలు పోవడానికి మేమా కారణం? దేవుడు విధించిన శిక్ష మీ కర్మ. ఆహా, ఏం సెలవిచ్చేవే సక్కన సొక్క. ఏంటే దేవుడు విధించిన శిక్ష? మిమ్మల్ని మాత్రం ఎందుకు శిక్షించడంట దేవుడు? ఎందుకంటే మీరు తెలివిగలవాళ్ళు, మేము నోరు లేనోళ్ళం, ఏం మాట్లాడాలో తెలియని లో క్లాస్ వాళ్ళం. బిచ్చగాళ్ళు ఇంట్లోకి వచ్చి బిచ్చం అడగడం చరిత్రలోనే లేదు. ఏమనుకుంటున్నారా నన్ను? ప్లాట్ఫామ్ మీద కూడా బతకనివ్వను మిమ్మల్ని. గుర్తుంచుకోండిరా అలాగా వెతవల్లారా. ఎడిషన్ ఇదేం బాగాలేదు. లుంగెత్తమ్మ పైకి, సారల్ని ఇక్కడ జేబులు చేయబెట్టు, బిడిది నోట్లో పెట్టు, అంటించు. ఊద్దని మోహన. నేను తలుచుకుంటే మీరు ప్రాణాలతో ఉండరా? ఎడిసన్, నాకు నోరు నొప్పుకుంది. నువ్వు 2 ముక్కలు చెప్పాలి అంటే ఇప్పుడు చెప్పు. పోవే. తెలుగు వీరుడా కదాలి, తెలుగు పౌరుషం తెలపాలి. ఎవ్వరి కొరకు నువ్వెదురు చూడక శక్తిని నమ్మి కదలాలి. పేదల పెన్నిధి మేమని చెప్పే మంత్రుల మాటలు నమ్మొద్దు. లేక వన్నెలా పులులై తిరిగే ఇంటి దొంగలను వదలొద్దు. తెలుగు వీరుడా కదలాలి, తెలుగు పౌరుషం తెలపాలి. తెలుగు వీరుడా కదలాలి, తెలుగు పౌరుషం తెలపాలి.
న్యాయం జరిపించాలి, బ్రతుకే స్వర్గం చెయ్యాలి. వేదన జరిపే వేకువ తెచ్చి వెలుగు బాటలే వెయ్యాలి. న్యాయం తోడై ధర్మం నీడై సాగే వాటే పూదోట. మూఢనమ్మకాలుండే వరకు మొత్తం బతుకే మన్నంట. ఇక కలిసి నడుద్దాం గాంధీ మార్గంలో. ఇక కదలి సాగుదాం అన్న ఎన్టీఆర్తో. తెలుగు వీరుడా కదలాలి, తెలుగు పౌరుషం తెలపాలి. తెలుగు వీరుడా కదలాలి, తెలుగు పౌరుషం తెలపాలి. ఇండియా చుట్టూ 3 పక్కల తరగని కడలి ఉన్నదమ్మా. ఇండియా చుట్టూ 4 పక్కల కన్నీటి కడలి ఉన్నదమ్మా. ఇండియాలోన జాతి పతాకం మంత్రి కారుపై ఎగురునమ్మా. ఇండియాలోన డబ్బు మూటలే మంత్రుల ఇంట్లో ఉన్నవమ్మా. ఇక కలిసి నడుద్దాం గాంధీ మార్గంలో. ఇక కదలి సాగుదాం అన్న ఎన్టీఆర్తో. తెలుగు వీరుడా కదలాలి, తెలుగు పౌరుషం తెలపాలి. ఎవ్వరి కొరకు నువ్వెదురు చూడక శక్తిని నమ్మి కదలాలి. వేదల పెన్నిధిమేమని చెప్పే మంత్రుల మాటలు నమ్మొద్దు. మేక వన్నెలా పులులై తిరిగే ఇంటి దొంగలను వదలద్దు. తెలుగు వీరుడా కదలాలి, తెలుగు పౌరుషం తెలపాలి. తెలుగు వీరుడా కదలాలి, తెలుగు పౌరుషం తెలపాలి. మంత్రి హంసవల్లిని ఎదిరించి ఆంధ్రదేశంలో బతికి బట్టకట్టిన వాడే లేడురా. ఉన్నాడో లేడో ఇప్పుడు చూడరా. ఎక్కడికయ్యా నువ్వు గొడవ పడ్డాక? నీ బతుకు అది ఒకటే తక్కువ. గమ్మున నిల్చో. ఎడిసన్ కర్రతో కబడ్డీ ఆడతాడు, అంతా లగెత్తుతారు. మనం తమాషా చూస్తే చాలు.
అన్నా వాళ్ళు మనకి ఇల్లు కట్టేవారు, మనం కష్టపడి కట్టుకుంటే వాటిని కాల్ చేశారు. వీళ్ళందరినీ నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళు. నీకోసేపట్లో వస్తా.